రాజకీయాల్లో తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే అన్నట్లుగా ఉంది. ఒకవైపు వైఎస్ జగన్, మరోవైపు షర్మిల తీరు. ఎందుకంటే, నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలకు వెళ్తానని జగన్ భీష్మించుకుని కూర్చోవడాన్ని షర్మిల ఒక స్థాయిలో ఫైర్ అయ్యారు. అసలు సిగ్గు సిగ్గు నీ 5 ఏళ్ల అవినీతి పాలనపై ఒకవైపు సభలో చర్చ జరుగుతుంటే, సభలకి వెళ్ళకపోవడం నిజంగా సిగ్గుచేటంటూ కూడా ఆమె తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మరోవైపు ఇది వైఎస్ జగన్‌కి పెద్ద తలనొప్పిగా ఉంటే షర్మిల వ్యాఖ్యలు, మరోవైపు వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహ విషయాలు తెప్పిస్తున్నాయి. ఏంటి అసలు తను ఒక అన్నగారి మీద కనీసం ఒక బాధ లేకపోతే ఇది లేకుండా ఆమె మాట్లాడడాన్ని తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరొక వైపు చూసుకుంటే గనక మొన్నటికి రషీద్ హత్య రాజకీయ కోణంలో జరిగిందని జగన్ అంటే, లేదు వ్యక్తిగత హత్య అనంటూ కూడా ఆమె రక్త సంబంధికురాలు సొంత చెల్లెలు కొట్టిపారేశారు. సో, షర్మిల ఇలాగే వ్యవహరిస్తే గనక ఈ 5 ఏళ్ళు కూడా జగన్‌కి గడ్డు కాలమే అంటున్నారు రాజకీయ పండితులు. మరి ఇలాగే కొనసాగితే చాలా కష్టమే మరి.